సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? బూరెలు గారెలు తిన్నారా? ఉన్నాయా? హాయ్ బ్రోస్, బాగున్నారా? మేము మళ్ళీ వచ్చాం. అంతేగా. నేనండి, గుర్తుపట్టారా? పిల్లల పండుగలప్పుడు కలుసుకున్నాం కదా, అదే సూర్యకాంతం, ఏకాంతం, కాంతం. మాకా వయసు వచ్చింది, మా పిల్లలకేమో పెళ్లి చేయాలి. చిచి పొద్దునే నీ దరిద్ర ముఖం చూసానే. నేనేమన్నా తమన్నా ముఖం చూసానా? నీ చూసి నీ దరిద్ర ముఖమే కానీ. అబ్బో, ఏమున్నావే బుల్డోజర్కి చీర కట్టినట్టే. నువ్వెలా ఉన్నావే? కరెంటు పోల్పై కాకిలా ఉన్నావే. ఇదిగో సార్లు, ఈ బగలాడి గురించి మీకు తెలుసా? పెళ్లి అయిన 3 రోజులకే మొగని దిండులో పడితే పెట్టి చంపిందంట. అక్కయ్యలు ఇద్దరు బాగున్నారా? కనీసం కొడుకుల పెళ్లికి కూడా పిలవలేదు. మమ్మల్నే పిలవలేదు, ఇంకా నిన్నే పిలుస్తాంలే. మా వాడికి కట్నం ఎంత ఇచ్చారో తెలుసానే? వచ్చి ఉంటుంది ఏంటో. మీ వాడికి ఎంత ఇచ్చారేంటి కట్నం? మా వాడి కట్న కానుకలు ఏంటో తెలుసా? 10 వారాల నగలు, 10 తులాల వెండి, బియ్యం పిండి, 2 కేజీల ఇనుము, కేజీన్నర ఉల్లిగడ్డలు, అంతే. అబ్బో, ఇన్నిచ్చారా? రాలేదు, మా వాడి అందం చూసి ఇవ్వలేక మమ్మల్ని ఇవ్వమన్నారు. మరి నీకేమి ఇవ్వలేదా? అది అడిగినందుకే అమ్మ కాలిర్ర కొట్టి కాల్లో రాటు పెట్టారు. పోతే పోయింది, నీకైతే గిట్టుబాటు అయిందిగా. మరి మీ వాడి కట్నం చెప్పలేదు ఇంతకి? ఎంతలే అమ్మా, కేజీ పచ్చిమిర్చి, 2 రూపాయల అల్లం, దర్గా దగ్గర మిఠాయి, ఇవేనమ్మా. అయినా కట్న కానుకల విషయాలు ఇంతమందిలో ఎందుకులేమ్మా? అసలే ఓరవలేని వాళ్ళు ఉంటారు. అవునవును, ఉంటారు. ముచ్చటగా మేళ ఉంది. ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా వచ్చేసా. ఈ అమ్మాయి మరి నీ కోడలమ్మా. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. జాగ్రత్త అమ్మా, కాలు పట్టుకుని లాగేవు. కాలు పట్టి లాగేవు అమ్మా, జాగ్రత్త అంటే జాగ్రత్త. అంతేగా. ఇవన్నీ ఇప్పుడే అయినా ఇవేమి తర్వాత ఉండవు. నా కోడలు చూసావా ఎంత అందంగా ఉందో, సమంత లాగా. అవునమ్మా, సమంతానే తెద్దామనుకున్నా, కానీ ఈ సామాన్లు అమ్మే దొరికింది. అబ్బో, కోతి కూడా అందంగానే ఉంటుంది, అంత మాత్రాన సంకలు పెట్టుకుని తిరగలేముగా. అవును, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేటా? కాదు అత్తయ్య, అపార్ట్మెంట్. అయినా రియల్ ఎస్టేట్ కాకపోతే వీళ్ళు అపార్ట్మెంట్ ఉందిగా, అపార్ట్మెంట్ లో ఏం చేస్తారు? అపార్ట్మెంట్ ముందు వాచ్మెన్ అత్తయ్య. అరే అజాము, వాచ్మెన్ అంటారు. అనుకున్నా వాచ్మెన్ అంట. నువ్వు పోయి బట్టలు ఉతుకు, అదేమో ఆరేస్తుంది. వాడు దేనికి పనికిరాడు, కాకులు తోలుకుంటారు. పెద్ద సీఎం గారు గన్మ్యాన్ అన్నట్టు చెప్పొచ్చారే. అత్తలేనా అక్కలు, మామయ్యలు పోయిన తర్వాత దుంతల్లా అయ్యారుగా. మీ దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి తలిగి చిక్కిపోయామే. ఎందుకని మంచి దిష్టి తీసుకుంటూ పోలా? ఊర్లో వాళ్ళ దిష్టి, మంది దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, నా దిష్టి ఎందుకులే పడేయడం, నేట్లో వేసుకుంటూ పోలా? అయినా కొడుకుడు పెంచడం అంటే నన్ను చూసో లేదా మా అత్తగారిని చూసో నేర్చుకోవాలి. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే. ఎవర్రా ఇది నాన్ స్టాప్ గేదెలా చూస్తుంది? అమ్మా, మొహం గేదెదే కానీ మనసు మనిషిదే. అబ్బబ్బో, వచ్చిందండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గుబులు తీసేది. అమ్మా, మరేమో నీ కోడలే అమ్మా. మీ నాయన ఏం చేస్తాడమ్మా? పంచర్ షాప్ ఆంటీ. అబ్బబ్బో, ఎంతమందికి పంచర్లు చేశాడు? పంచర్లు వేస్తామండి, పంచర్లు. అంతేగా. పంచర్ షాప్ బాగానే సంపాదించినాలే. ఎంత వస్తుంటుంది ఏంటమ్మా? ఉంటుంది ఒక 1116 ఉంటుంది ఆంటీ. అరే 1116 ఏడా దొరికిందిరా? అమ్మా, మీద 16 రూపాయలు మనవే.
స్వామికి 101 రూపాయి ముడుపు కడితే పుట్టానంట. అందుకే మా నాన్న ఇంత వెనకేసింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అంతేలే, 16లే ఉన్నాయో పంగనామాలే ఉన్నాయో. అత్తయ్య గారు అబ్బో ఏమున్నావే ఎర్రకోతి ముఖం దానా. అక్కయ్య గారు జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటది? నేనేమన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి అన్నా. అత్తయ్య గారు ఏంటి? అత్తయ్య గారు మీ కాళ్ళు చేతులు నొక్కుదామని వచ్చా. నొక్కు నొక్కు, కాలు చేతులతో పాటు పీక నొక్కు, దరిద్రం వదిలింది. కోడలి ఎలా కంట్రోల్ పెట్టాలో నన్ను చూసి నేర్చుకో. ఏమే వగలాడి ముగ్గు వెయ్యవే వెయ్యి. ఏంటి ఆ ముఖం అలా పెట్టావు కాలుగాన పిల్లిలాగా? ముగ్గు అమ్ముతామండి. ముగ్గు ఒక్క డబ్బా 25 రూపాయలు, 2 డబ్బాలు 50. మమ్మీ అన్నయ్యలు ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పెద్దనాన్నల దినాలు అయిపోయాయి. పెద్దమ్మలే మిగిలిపోయారా? పెద్దమ్మలే మిగిలిపోయినారు. దద్దమ్మలు మేమేగా. ఏ మందు పెట్టావే నా కొడుక్కి? వగలాడి ముగ్గు వెయ్యవే వెయ్యి. నువ్వే కాదు నేను కూడా కంట్రోల్ పెట్టా. ఏమే ముగ్గు వచ్చానే? వచ్చు అమ్మగారు. అమ్మగారు కాదే అత్త. ఏ ముగ్గే అది? చిలక ముగ్గు అత్తయ్య. మా చిలక ఏది? కుక్కెత్తకపోయింది. అయ్యయ్యో, ఆ కుక్క ఏదో నేను ఎత్తుకుపోయింటే నా దరిద్రం పోయేదే కదా. నా కొడుకి రంభ ఊర్వశి మేనకాతో పెళ్లి చేసి ఉండేదాన్ని. ఇది కోడలు కంట్రోల్ పెట్టడం అంటే. నువ్వున్నావెందుకు? తాటి చెట్టు కంటే తక్కువ, ఈత చెట్టు కంటే ఎక్కువ పెరిగావు కానీ కోడలు కంట్రోల్ చేయడమే రాదు. తాడి చెట్టు అంటారు, ఇది చెట్టు అంటారు. మమ్మీ నా పెళ్లి ఎప్పుడు? అన్నయ్యల్ని పెదనాలి చూసావుగా, ఇక నీకు పెళ్లి కావాలా? నాకు పెళ్లి వద్దు మమ్మీ, పెళ్లి వద్దు. ఆడు మొగాడ్రా బుజ్జి. దొరుకుతుంది బజ్జి. ఏమే ముగ్గేసావని? అత్తయ్య గారు ఏ ముగ్గు? రథం ముగ్గే. అత్తయ్య గారు ఎక్కడేమంటారు? నీ ముఖం మీద. అత్తయ్య గారు చాలా ఈజీ అండి. ముగ్గు అయిపోయిందానే? అత్తయ్య గారు అయిపోయిందండి. రథానికి తాడేదే? రథానికి తాడు వేస్తే ఎవరైనా లాక్కపోతారు కదండి. పని చేస్తున్నావానే? అంతేలే, బాబేమన్నా ట్రైన్ డ్రైవరా? పంచర్ చేసేవాడే కదా. పంచర్ బదులు పంచులు వేస్తుంది అంతే. పంచులు. అబ్బో నీ కోడలేమో చిలక ముగ్గేసి చిలక ఎగిరిపోయిందని చెప్పింది. ఆ చిలక ఎగిరిపోకుండా చూసుకో. చిలక ఎగిరిపోయినా కాకిలా నువ్వు ఉన్నావు కానీ. ఏమే నీకు బట్టలు ఉతకడం వచ్చా? వచ్చు అత్తయ్య గారు. ఏంటి ఆ బట్టలు ఉతకడం? మట్టిలో బూందీ కలపడం ఉన్నట్లు ఉంది. కాలు జారి పడ్డా అంటే ట్రైన్ కింద పడిన రూపాయి బిళ్ళలా అయిపోతావు. ఏమే కాఫీ పెట్టడం వచ్చా అని? వచ్చు అత్తయ్య గారు. ఇగోండి అత్తయ్య గారు. ఇలా కాఫీ పెట్టడం తెలిస్తే మీ మామయ్యని 2 రోజుల ముందరే పైకి పంపించేదాన్నిగా అమ్మ. ఇక్కడ సూర్యకాంతం, ఏకాంతం, కాంతం ఎవరండి? మేమే అండి. మీరు చేసిన అప్పు 10 రోజుల్లో కట్టకపోతే మిమ్మల్ని జైల్లో వేస్తాం. మేమా? అప్పులు చేశారు. అప్పులు అంతేగా అంతేగా. మీరు చేసింది అప్పులు కాదమ్మా, తప్పులు. మేమా? తప్పులా? మీ అత్తగారు ఇచ్చిన ఆస్తిని అప్పులుగా మార్చారు. ఆస్తులు పోయినా ఆత్మాభిమానాలు ఉంటాయిలే. అదే పౌరుషం. ఎకరాలు పైన నికరంగా ఉన్నాము. నాటి అత్తాకోడలకి నేతి అత్తాకోడలకి తేడా చూశారు కదా. రోజులు మారాయి. ఈరోజు కోడలే రేపటి అత్త. అత్త కోడలు అంటే కారాలు మిరియాలా కాకుండా తల్లి బిడ్డల్లా ఉండాలి. ఈ నాటకంలోని మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. దయచేసి ఎవరు మంచినైనా నొప్పించి ఉంటే క్షమించండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డీసెల్ యాజమాన్యానికి మనసు